దిస్ ఇస్ నారాజు కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుడిసా. లొకేషన్ అయితే సూపర్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే వచ్చే దారి ఒకటి మర్చలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అంటే మొత్తం అంతా గ్రీన్ గ్రాస్, చుట్టుపక్కల కొండలు గుట్టలు, అసలు మైండ్ బ్లోయింగ్ లొకేషన్స్. చూడండి, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో క్యాంప్ ఫైర్ కూడా వేసినాం ఇక్కడ. క్యాంప్ ఫైర్ అయింది. సో చలి మాత్రం బీభత్సంగా ఉన్నది. బ్రో చలో, మేము భద్రాచలం వెళ్ళి డైరెక్ట్ ఇటు వచ్చినాం. నెక్స్ట్ లంబసింగి వెళ్తున్నాము. లంబసింగి నుండి వైజాగ్ వెళ్తాం. కేఎన్ఆర్ వరంగల్ రైడర్. ఓకే అన్న, బాయ్. మొత్తం ఆఫ్ రోడింగే, అస్సలు రోడ్డే లేదు కంప్లీట్గా. సో ఇక్కడ ఈ రోడ్ ఇట్లా ఉంది కదా, నైట్ మేము వచ్చేటప్పుడు చుక్కలు అంటే చుక్కలు కనబడ్డాయి. అసలు మామూలుగా కాదు ఇక లొల్లి. ఇప్పుడు అంటే నైట్ వచ్చినాం కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఇప్పుడు అంత ఇబ్బంది ఉంటుందో ఉండదో తెలియదు. నాకు తెలిసి ఉండకపోవచ్చని అనుకుంటాను, చూద్దాం. కాకపోతే రోడ్డు మాత్రం బాగాలేదు. బండి స్కిడ్ అవ్వడము, ఈ టైర్స్ స్కిడ్ అవ్వడం, ప్లస్ ఇంకోటి డిస్క్ పట్టుకున్నది నాది బండిది, ఫ్రంట్ డిస్క్. మస్తు ప్రాబ్లం అవుతుంది. అది టైర్ మూవ్ కావట్లేదు, అయినా కూడా హార్డ్గా నడిపిస్తున్నాం, చాలా హార్డ్గా. చూడాలి. ఇంకోటి పెట్రోల్ ఒకటే పుల్లా ఉన్నది, ఎప్పుడు అయిపోయేది తెలియదు పెట్రోల్. మారేడుమిల్లి నుంచి 12 కిలోమీటర్స్ ఏమో ఉంది డిస్టెన్స్. సారీ, మారేడుమిల్లి నుంచి 30 ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ ఇంకో విలేజ్ వచ్చింది, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ కావాలి. అక్కడ నుండి 12 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుండి 12 కిలోమీటర్లకి మాకు దగ్గర 1.5 hours 2 hours పడ్డది. మొత్తం మేఘాలు దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మేఘాలు కొండల పైన. అస్సలు మామూలుగా లేదు లొకేషన్స్ అయితే. గుడిసా, ది ల్యాండ్ ఆఫ్ గ్రీన్ గ్రాస్. గుడిసా మొత్తం ఎటు చూసినా కొండలు గుట్టలు, అద్భుతం. మేఘాలు చూడండి, రోడ్డు కొండల మధ్యలో నుంచి మేఘాలు వస్తున్నాయి. మొత్తం ఆఫ్ రోడింగే. కాకపోతే ఇది ఒక్కటే డిసప్పాయింట్ చేసింది, కొద్దిగా రోడ్ వేస్తే బాగుండు. కానీ వీడికి అంత ఈజీగా వస్తే థ్రిల్ అనిపించదు, కష్టపడితేనే దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది. వావ్, అడ్వెంచర్స్ కంప్లీట్గా మొత్తం చూడండి. అసలు వే ఎట్లుంటుంది ఇక్కడికి గుడిసెకు రావడానికి మారేడుమిల్లి నుంచి కంప్లీట్గా చూపిస్తాను. చూడండి లొకేషన్స్ ప్లస్ రోడ్ వే చూడండి ఎట్లుందో. కాకపోతే చాలా జాగ్రత్త రావాలి. ఒక పక్కన మొత్తము కొండలు గుట్టలే, అటు సైడ్ కొద్దిగా స్లిప్ అయినా కూడా అలా ఎల్లనో పడిపోతాం. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి. చూడండి రోడ్ ఎలా ఉందో. నైట్ అసలు వ్లాగ్ చేసిన నైట్ టైంలో కూడా కెమెరా ఆన్ చేసినాను, కాకపోతే ఏం రికార్డు కాలే, మొత్తం బ్లాక్ వచ్చేసింది. కాకపోతే రిటర్న్లో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ రోడ్డు కొద్దిగా బాగానే ఉంది, ఆఫ్ రోడింగ్ అయినా కూడా కొద్దిగా ఓకే. ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఇది 2 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది. 2 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంటుంది, అదైతే బీభత్సం. ఇంకా అస్సలు బండి మొత్తం డ్యామేజ్ అయింది అక్కడనే. 6 కిలోమీటర్స్ వే ఉంటుంది. అస్సలు అంటే బండి నడపాలంటే మంచి ఎక్స్పర్ట్స్ ఉంటేనే మనకు
వీలవుతుంది, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్సే. ఇది చూడండి లొకేషన్స్ మొత్తం, ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ గ్రాస్ని చూస్తుంటే మొత్తం అదేదో యానిమేటెడ్ మూవీస్లలో ఉన్నట్టుంది లొకేషన్ అయితే. అసలు కొన్ని యానిమేటెడ్ మూవీస్లో ఉంటాయి కదా, అట్లా ఉంది. ఇక స్టార్ట్ అయింది ఇక. ఏమో ఆగుడు, ఎట్లున్నది ఇక్కడ పరిస్థితి. లొకేషన్లో వచ్చినా ఆగుదాం, ఒక వాటర్ దగ్గరనైతే ఆగుదాం, వాటర్ ఫ్లో దగ్గర. చూడండి రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. వరంగల్ అన్న, వరంగల్. బ్రో ఇక్కడ కొద్దిగా బాగుంది, ఇంకా ముందుకు పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక చూడాలి. నైట్ వచ్చేటప్పుడు రోడ్డు సరిగా కనిపించలేదు, ప్లస్ ఎత్తు ఉండేసరికి కరెక్ట్గా ఎక్కడ లొంత ఉన్నది, ఎక్కడ రాళ్ళు ఉన్నాయి చూసుకోకుండా వచ్చేసినాము. కానీ ఇప్పుడు అంత ఆ బాధ లేదు, ఎందుకంటే లైటింగ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ప్రాబ్లం లేకుండా బండి నడిపించచ్చు. నైట్ వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు ఎవరైనా. దిగేటప్పుడు కూడా బండి మంచిగా 1-2 గేర్స్లోనే ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ అంటే టాప్ గేర్ వేసే కొద్దీ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది బండి, అప్పుడు మనకు కంట్రోలింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ డౌనే. చూడండి రోడ్డు ఎలా ఉందో, మొత్తం ఆఫ్ రోడింగే, కొండలు గుట్టలు. కాకపోతే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, చూసుకుంటూ మెల్లిగా వెళ్ళిపోవడమే. చూసుకుంటూ వెళ్ళిపోవడానికి మాత్రమే పనిచేస్తాయి, ఎందుకంటే అదొక మైండ్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్, మైండ్ స్ట్రెస్ బస్టర్గా పనికొస్తుంది అంతే లొకేషన్స్. చలో ఏంటి తమ్ముడు అది? అదేంటిది అది మధ్యలో పెట్టిలుగా? అదే బంతిపూలు కాదు అవి. బాయ్ చెప్పురా. ఏంద్రా నువ్వు గట్లున్నావు? స్కూల్కి పోరారా మీరు? స్కూల్కి పోతలేరా? స్కూల్ లేదు, ఏం లేదు, కరోనా. ఊరే లేదు ఫస్ట్, స్కూల్ ఎక్కడిది, బడే లేదు ఈడ. ట్రైబల్స్ ఓకే, మంచిగా దారికి అడ్డంగా ఆపిల్లు కట్టే పెట్టుకొని దసరా శుభాకాంక్షలు అంట. అంటే నైస్ ఎక్స్పీరియన్స్ యార్.
ఘోరం. మొత్తం ట్రైబల్సే, కాకపోతే మంచిగా ఇంత హెల్దీ ఎన్విరాన్మెంట్ మనకు దొరకడం చాలా కష్టం. బొంగులో చికెన్ తింటున్నాం. ఒకసారి చూడండి, బొంగులో చికెన్ ఇంకా ఇందులో ఉంటుంది, బొంగ అన్నట్టు అది. సో అక్కడ చూపిస్తా మీకు, అది కూడా ఒక్కసారి చూపిస్తా చూడండి. అసలు ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు ఇది మొత్తం చూపిస్తారు, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇందులో అయితే మొత్తము ఇవి వెదురు బొంగులు. సో దీంట్లో చికెన్ వేసేసి మసాలా ఇట్లా అంత వేసేసి ఫస్టే చేస్తారు. కానీ టేస్ట్ అయితే బాగుంటుందట. ఎప్పుడు తినలే నేను లైఫ్లో, ఫస్ట్ టైము. ఒక్కసారి చూద్దాం, కాకపోతే ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. డైరెక్ట్ టేస్టే చూద్దాము. చాలా బాగుంటుంది. తిను బ్రో ఒకసారి ఎట్లా టేస్ట్ చేసి. మొత్తానికి అయితే బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ తిన్నాము మన భాషలో. ఇక ఇదైతే ప్రిపరేషన్ మెథడ్. సో బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. సేమ్ ఇక మనం ఎట్లయితే ఉండాలి బిర్యానీ అనుకుంటామో ఆ రేంజ్లో ఉంది. నాకైతే ఫుల్ సాటిస్ఫై, హ్యాపీ. చాలు, కడుపు నిండింది. నైట్ తినకుండా కూడా ఏం కాదు, మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. నైట్ ఏమన్నా స్నాక్స్ ఇట్లా తీసుకుంటే అయిపోతుంది. సో ఓకే, ఈ బ్రదర్ బాగా చేసిండు, టేస్ట్ అయితే బాగున్నది. ఏం పేరు బ్రో? శరత్ అన్న. శరత్. ఆన్లైన్లో సప్లై చేస్తావు, ఆర్డర్ చేస్తే? ఎవరైనా ఇక్కడికి వచ్చేది ఉంటే, ఒకవేళ మారేడుమిల్లి వెళ్ళే రూట్లో ఖచ్చితంగా ఈ ఆటో, ఈ బండి కనబడితే ఆగండి. ఆగి ఖచ్చితంగా ఇక్కడ బిర్యానీ అయితే తినండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. నేనైతే 100కి 110 ఇస్తా రేటింగ్. సూపర్. ఇట్లనే ఉండాలి, సరిపోతుంది. నాకు బ్లాంకెట్ నిలబడి ఒకసారి వస్తున్నారు. ఓకే, ఎక్సలెంట్. కాకపోతే చీకట్లా ఇది వచ్చేసి మనం లైట్స్ కొంచెంసేపు ఆన్ చేస్తావా అన్న? స్టిక్స్ ఉంటాయి. చెప్తాయి ఫ్రెండ్స్, ఇక్కడ లంబసింగిలో క్యాంపింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు టెంట్ వేస్తున్నాము, డెకత్లాన్ టెంట్ ఎట్లా వేయాలో ఒకసారి చూడండి. అంటే నాకు కూడా ఫస్ట్ టైమే. బ్రో అది నువ్వు చేసేసి దాని ఫిల్ ఖాళీ ఇక్కడ ఫస్ట్ ఈ పుల్లలన్నీ ఒకదానికొకటి లింక్ చేసుకోవాలి. ఎక్సలెంట్ వర్క్. మొత్తానికి అయితే టెంట్ అయితే కంప్లీట్ చేసినాము. సో ఇది జీవికే టెంట్. సో ఇది నా టెంట్. సో ఇది మన టెంట్, ఇది మన సామాను, బ్యాగు. సో ఇక్కడే ఈ రాత్రికి మన స్టే. ఇది మన బండి, పైన కవర్ కప్పేసినాను. లైట్స్ ఆఫ్ చేయలేదు, నైట్ టైం కదా బండి కనిపిస్తుందో అని లైట్స్ ఆన్ చేసినాను. ఇది మన సెటప్. నైట్ టైం కదా, ఎక్కువ లొకేషన్లో ఏం కనిపించట్లేదు పక్క పంటి. ఓకే, మార్నింగ్ 5 o'clock లేచి వ్యూ చూపిస్తా.